వెల్కమ్ టు స్టార్ టీవీ. మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పి నా తల్లిదండ్రులకి నేనే చెప్పినా. ఎందుకంటే మా తాతకి 2000 నుంచి 4000 రూపాయల పెన్షన్ ఇస్తామన్నాడు. కానీ ఆ 4000 రూపాయల పెన్షన్ రాలే, కానీ నా 4 ఎకరాల పొలం మాత్రం ఇవాళ ఎండిపోతా ఉంది అని చెప్పి ఆ చిన్న పిల్లగాడు చెప్తా ఉన్నాడు. చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారో మీ అందరు కూడా చూస్తూ ఉన్నారు. ఇలా ఎందుకు నీళ్ళు ఇస్తలేరు? ఇలా పంట పొలాలు ఎండిపోతూ ఉన్నాయి, మక్క పరేడ్లు ఎండిపోతూ ఉన్నాయి, పత్తి చేన్లు ఎండిపోతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎండిపోతూ ఉంటే వీళ్ళ జలసాలు చేసుకుంటూ వీళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఇలా కేసీఆర్ గారి మీద కోపం ఉంటే, మా బీఆర్ఎస్ పార్టీ మీ ఎమ్మెల్యేల మీద మా మీద కోపం ఉంటే మా మీద తీర్చుకోండి, కానీ మా తెలంగాణ రైతాంగం మీద తీర్చుకోవద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా కేసీఆర్ గారు ఉన్నప్పుడు నీళ్ళు ఎట్లొస్తాయి, ఇలా కేసీఆర్ గారు దిగిపోగానే నీళ్ళు ఎట్లా బంద్ అయితే అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా కేసీఆర్ గారు ఉన్నప్పుడు అద్భుతమైన 24 గంటల ఫ్రీ కరెంట్ ఎట్లొస్తుంది, ఇలా చక్కగా కరెంట్ ఎందుకు రాదు అని నేను అడుగుతా ఉన్నాను. కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు టైంకి ఎట్లా పడుతుంది, ఇవాళ రైతు బంధు టైంకి ఎట్టబడదని నేను అడుగుతా ఉన్నాను. ఇలా దురదృష్టవశాత్తు ఎవరైనా రైతు చనిపోతే తెలంగాణలో ఆ రైతుకి కేసీఆర్ గారు ఉన్నప్పుడు దినవారం తిరగకంటే ముందే రైతు బీమా ఇచ్చి 5 లక్షలు ఇచ్చి ఆ కుటుంబానికి ఆదుకుంది కేసీఆర్ గారు. ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లా వస్తాయి, ఇవాళ ఎట్లా రావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇలా తెలంగాణ రైతులందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, ప్రత్యేకంగా నా హుజరాబాద్ నియోజకవర్గంలో DBM 21, 22, 23, 24 మరియు DBM 29L ఈ DBMతో నీళ్ళు ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు. మా చివరి ఆయకట్టులు మొత్తం ఎండిపోయే ప్రమాదం ఉంది. ఇలా మా కమలాపూర్ మండలంలో అంబాల, శ్రీరాములపల్లి, నేరెళ్ళ, మాదనపేట, గోపాల్పూర్, శనిగరం, ఇలా లక్ష్మీపూర్, ఇలా అదేవిధంగా జమ్మికుంట మండలంలో నగురం, ఇల్లంతకుంట మండలంలో పాతర్లపల్లి, బూజ్నూర్, సీతంపేట, ఇలా వావిలాల, ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఇలా నీళ్ళు వస్తలేవు. ఖచ్చితంగా నేను అనేక సార్లు ఇలా ఇరిగేషన్ సి గారు మాట్లాడినా, ఇరిగేషన్ డీలకి, ఏఈలకి అందరు కూడా మాట్లాడుతూ ఉన్నా. పంట పొలాలు ఎండిపోయే ప్రమాదం ఉంది. ఎట్టు పరిస్థితుల్లో మీరు కంపల్సరీ నీళ్ళు ఇవ్వకపోతే ఖచ్చితంగా రైతులని తీసుకొని నేను రోడ్ ఎక్కుతా అని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వెంటనే నీళ్లు విడిచిపెట్టండి, రైతులని ఆదుకోండి. రైతులు చివరి ఈ వారం 10 రోజులు మీరు ఇవ్వకపోతే రైతులు కష్టపడ్డ 3-4 నెలలు పడ్డ శ్రమ మొత్తం కూడా వేస్ట్ అయిపోయే ప్రమాదం ఉంది. ఇలా కేసీఆర్ గారి కంటే గొప్పగా చేసే ప్రయత్నం చేయి తప్పితే ఇంకా గొప్పగా చేసే ప్రయత్నం చేయ, కానీ ఇంకా తక్కువ చేస్తే ఇదేం పద్ధతి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు. ఇలా ఈ 15 నెలల కాంగ్రెస్ పాలన ఎట్లుందంటే, ఇవాళ 15 స్కాములు. ఇవాళ సన్న బియ్యం స్కామ్, బుడిద స్కామ్, ఇసుక స్కామ్, BRU ట్యాక్స్ స్కామ్, నకిలీ మద్యం స్కామ్, RTC టికెటింగ్ స్కామ్, అమృత్ టెండర్ల స్కామ్, రోడ్ల స్కామ్, TDRల స్కామ్, ఇవాళ కులగన పేరిటిన స్కామ్, స్వచ్ఛ్ బయో స్కామ్, 4th సిటీ పేరిటిన స్కామ్, 20% కమిషన్ పేరిట స్కామ్, కొడంగల్ లిఫ్ట్ కాంట్రాక్ట్ల స్కామ్, లగచెర్ల భూముల స్కామ్. ఈ స్కామ్గ్రెస్ పాలన ప్రజలు మొత్తం కూడా గమనిస్తూ ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి అని మర్చిపోయి ఏ విధంగా మాట్లాడుతుర్రో యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇలా ఇంతకుముందు ఆది శ్రీనివాస్ గారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు, ఏదో ముఖ్యమంత్రి అంటే చాలా గ్రేటు, ఏదంటే అది చేస్తాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పదవి. ఎస్, మాకు పదవులు ముఖ్యం కాదు, మా కేసీఆర్ గారికి తెలంగాణ తెచ్చిపెట్టిందే గొప్ప, పదవులు మాకు గొప్ప కాదు అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తూ ఉన్నాను. ఎస్, తెలంగాణ తెచ్చిందే కేసీఆర్ గారికి కొన్నంత పేరు. అదేవిధంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ 10 సంవత్సరాలు ఏ విధంగా కేసీఆర్ గారు అద్భుతమైన అభివృద్ధి చేసిండ్రో యావత్
ప్రపంచానికి చూపించిండు, దేశానికి కూడా కాదు ప్రపంచం మొత్తం తిరిగి చూసేలాగా ఇలా చేసిండని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉండి సిగ్గు లేకుండా శరం లేకుండా రేవంత్ రెడ్డి గారు ఇలా ఎదుటి ఒక ఎల్ఓపి లీడర్ని చావుని కోరుకుంటారా అండి ఎవరన్నా? నాకు అర్థం కాదు. ఎల్ఓపి లీడర్ చావు కోరుకుంటే ఎంత సిగ్గుచేటు. ఓ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు చావు గురించి మాట్లాడతాడా? నువ్వు చావాలని ఇంతకుముందు ఇంత వందల మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, వందల మంది ఎల్ఓపి లీడర్లు లేరు, కానీ ఎవరు కూడా ఒకరు చావాలని కోరుకోలేదే. ఇంత దరిద్రంగా ఉంటుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలోనే 3 లక్షల పిచ్చి కుక్కలు ఉంటాయి. ఆ పిచ్చి కుక్కలకు అధ్యక్షుడే రేవంత్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. నువ్వు ఒక్క మాట అంటే మేము 100 మాటలు అంటాం రేవంత్ రెడ్డి గారు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మొరిగే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి, మొరిగే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి. కొండను చూసి కుక్కలు మొరుగుతే కొండకు చేట. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు, ఒక్కటి మీరు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనేది మర్చిపోకూడదు. ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా నువ్వు కేసీఆర్ గారు చావాలని నువ్వు కోరుకుంటున్నావు కావచ్చు, కానీ కేసీఆర్ గారు సచ్చే టైప్ కాదు బాబు, గుర్తుపెట్టుకో. కేసీఆర్ గారు చావు నోట్ల తలబెట్టి తెలంగాణ తెచ్చిన వీరుడు కేసీఆర్ అని చెప్పక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. తెలంగాణ ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇదే కేసీఆర్ గారు లేకపోయి ఉంటే మన తెలంగాణ వచ్చేదా? ఇదే కేసీఆర్ గారు లేకపోయి ఉంటే ఈ తెలంగాణ వచ్చేదా? మళ్ళీ ఇదే తెలంగాణకి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదా? నీకు కూడా రాజకీయ భిక్ష పెట్టింది కేసీఆర్ అనేది విషయం నువ్వు మర్చిపోకు రేవంత్ రెడ్డి అని చెప్పి చెప్తా ఉన్నాను. ఇలా ప్రజలు ఏ విధంగా ఉన్నారంటే, నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీలు హామీలుతో ఏ విధంగా అయితే నువ్వు ప్రజలకు ఇచ్చినావు, ప్రజలని నమ్మించినావో, నిన్ను నమ్మి ప్రజలు ఓటేసినందుకు ఇలా ప్రజలు పెడుతున్న శాపనార్థులకు కుక్క సాగు చచ్చేది రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గ్యారంటీగా చెప్తా ఉన్నాను, ఇది ప్రజలు తెలంగాణ ప్రజలు పెట్టే శాపాలకి కుక్క సాగు చచ్చేది రేవంత్ రెడ్డి అని చెప్పి చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా నిన్న ఒక జర్నలిస్టు పాపం రైతు బంధు రాలేదు అనే ఆవేదనతోని, రైతు రుణమాఫీ కాలేదని ఆవేదనతోని, రైతు నీళ్లు వస్తలేవు నా పంట ఎండిపోతుందని ఆవేదనతోని ఒక రైతు ఒక జర్నలిస్ట్కి ఇంటర్వ్యూ ఇస్తే నువ్వు ఇంటర్వ్యూ తీసుకుంటావా అని ఆ జర్నలిస్ట్ని తీసుకుపోయి కేసులు పెట్టి, అక్రమ కేసులు పెట్టి, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి, ఇబ్బంది పెట్టి ఆ జర్నలిస్ట్ని తీసుకుపోయి జైల్లో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతాను. జర్నలిస్ట్ మిత్రులారా, మీ అందరు కూడా ఆలోచన చేయరు. మీరు ఎవరిని ఇంటర్వ్యూ చేసినా, మీరు ఏం చూపించినా మిమ్మల్ని జైల్లో పెడతా అంటున్నాడు. ఇది డెమోక్రసీ అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఎస్, సిగ్గు లేకుండా జర్నలిస్ట్ని ఎందుకు అంటున్నావు అని నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు. నువ్వు చక్కగా పాలన చేస్తే ఆ రైతు నిన్ను తిట్టాడు కదా. ఇదే నీళ్ళు ఇచ్చుంటే ఆయన తిట్టేటోడు కాదు కదా. ఇదే రైతు బంధు నువ్వు ఇచ్చుంటే ఆయన తిట్టేటోడు కాదు కదా. ఇదే రుణమాఫీ 100% నువ్వు చేస్తా అన్నావు చేసి ఉంటే తిట్టేటోడు కాదు కదా. ఇదే నీళ్లు ఇచ్చుంటే పొలాలు ఎండిపోకపోయి ఉంటే నేను తిట్టేటోడు కాదు కదా. జైల్లో పెట్టాల్సింది. గవర్నర్ను అవమానించిన తీరు, గవర్నర్ ప్రసంగమే లేకుండా బడ్జెట్ సమావేశాలు జరిపిన తీరును చూసిన తర్వాత బహుశా నిన్న గవర్నర్ గారు ఈరోజు నేను అత్యంత గౌరవంతో స్థిరమైన నిబద్ధతతో ప్రతిష్టాత్మకమైనటువంటి సభ సమక్షంలో నిలబడ్డానని గర్వంగా గవర్నర్ గారు చెప్పిండని నేను భావిస్తున్నా. అధ్యక్ష, గవర్నర్ గారు అంత నిండు మనసుతోని ఈ ప్రభుత్వం చేసినటువంటి, ఈ ప్రభుత్వం 14 నెలలుగా అందించినటువంటి సుపరిపాలనను ప్రస్తావిస్తుంటే అక్కడ అరుపులు కేకలు చూసి బయట ప్రజలు నవ్వుకుండ్రు. అధ్యక్ష, మేము బయటికి వెళ్ళిన తర్వాత అంటుండ్రు,
గవర్నర్ స్పీచ్ని వినేటువంటి ఓపిక లేని ప్రతిపక్షం అవసరమా తెలంగాణకు అని చెప్పేసి ప్రజలు మాట్లాడుతున్నారు అధ్యక్ష. ప్రతిపక్షం అంటే గవర్నర్ ఏం చెప్తుండు, గవర్నర్ స్పీచ్లో ఏమొచ్చింది, ఇంకా ఏం రాలేదు, ఏం మార్పులు, ఏం చేర్పులు, ఏం సూచనలు చేయాలి ప్రభుత్వానికి అని చెప్పేసి విన్న తర్వాత మాట్లాడేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి సమాజానికి తెలుసు అధ్యక్ష. దానికి భిన్నంగా నిన్న వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు చూస్తే నిజంగా వాళ్ళు ఎంత భావదారిద్ర్యంలో ఉన్నారో, ఎంత గందరగోళంలో ఉన్నారో, ఎంత పదవి కోల్పోయిన తర్వాత ప్రభుత్వం లేని తర్వాత ఎంత దీనమైన స్థితిలో ఉన్నారనేటువంటిది ప్రజలు అర్థం చేసుకున్నారు అధ్యక్ష. ముఖ్యంగా గవర్నర్ గారి స్పీచ్లో గడిచిన 14 నెలల్లో ఈ ప్రభుత్వం, మా ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో సంక్షేమ రంగానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యతను, సంక్షేమ రంగానికి వేసినటువంటి పెద్దపీటను గడిచిన 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసి తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలోకి ఈ రాష్ట్రాన్ని నెట్టివేస్తే ఈ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేసి ప్రజలకు సంక్షేమాన్ని ఇవ్వడానికి మా ముఖ్యమంత్రి గారు జరిగిన నష్టాన్ని రిపేర్ చేస్తున్నటువంటి తీరును, జరిగిన నష్టాన్ని పూడ్చడానికి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నాన్ని, ఆర్థిక సంక్షోభం నుంచి ఈ రాష్ట్రాన్ని గట్టెక్కిస్తూ ప్రజలకు సంక్షేమాన్ని అందించడం కోసం చేస్తున్నటువంటి ఒక కృషిని మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు, మన మంత్రులు చేస్తున్నటువంటి కృషిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు అధ్యక్ష. ప్రభుత్వం రాగానే వచ్చిన వెంటనే మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు, 5 లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని 10 లక్షలకు చేసి పేదవాడికి వైద్యం అందించేటువంటి గురుతరమైనటువంటి బాధ్యతతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంటే ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు ఉన్న విజన్ను ప్రజలు గమనిస్తారు అధ్యక్ష. ప్రజలు అర్థం చేసుకుంటారు. ప్రజలు ఈరోజు ఒకటే భావిస్తున్న అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినాం తెలంగాణ రాష్ట్రం రావడానికి పేటెంట్ మాదని చెప్పిస్తున్నటువంటి వాళ్ళు చేసింది ఏందనేటువంటిది కూడా ఈరోజు ప్రజలు ఆలోచిస్తున్నారు అధ్యక్ష. తెలంగాణ ఉద్యమాన్ని నాకు ఒక పెద్ద ఆయన చెప్పింది అధ్యక్ష, నిన్న అసెంబ్లీ నుంచి బయటకు పోగానే, తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ. సందర్భం వచ్చినప్పుడల్లా కొవ్వొత్తులాగా కరిగిపోతూ కాంగ్రెస్ పార్టీ స్వపక్షంలోనే విపక్షంలాగా తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా నిలబెట్టి విజయ తీరాలకు చేర్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి చాలా మంది పెద్దలు సగర్వంగా ఇవాళ ప్రకటిస్తారు అధ్యక్ష. సకల జనుల సమ్మె అయిపోయిన తర్వాత తెలంగాణ ఉద్యమానికి విరామం వస్తుందన్నటువంటి సందర్భంలో మా మంత్రి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న గారు మంత్రి పదవి త్యాగం చేసి మళ్ళీ తెలంగాణ ఉద్యమానికి జీవం పోసిండు అనేటువంటిది కూడా మా జిల్లా ప్రజలు గర్వంగా చెప్తున్నారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, అధికార పక్షం నుండి మా పొన్నం ప్రభాకర్ అన్న, వివేక్ అన్న, మా రాజగోపాల్ అన్న పార్లమెంట్లో కొట్లాడి తెలంగాణను తీసుకొచ్చారు. మా అమ్మ సోనియమ్మ వీళ్ళ బాధను, వీళ్ళ కష్టాల్ని, వీళ్ళ కన్నీళ్లను చూసిన తర్వాత తెలంగాణ ఇస్తున్నాను, తెలంగాణను మీరు దేశంలో ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దుకోండి అని చెప్పేస్తే ఏం చేసిరు అధ్యక్ష? వీళ్ళు గడిచిన 10 సంవత్సరాల్లో ఏం చేసిరు అధ్యక్ష? నిన్ననే నేను ఒక పేపర్లో చూసిన అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి లెక్కల ప్రకారం హైదరాబాద్లో 1000 మంది చేతుల్లో 20 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు పోగై ఉన్నాయని చెప్పేసి లెక్కలు ఉన్నాయి అధ్యక్ష. 20 లక్షల కోట్ల రూపాయలు ఆర్థిక సంపద ఒక 1000 మంది చేతుల్లో ఉందని చెప్పేసి లెక్కలు చూసిన అధ్యక్ష. ఆ 1000 మంది ఎవరు అధ్యక్ష? గడిచిన 10 సంవత్సరాల్లో పాలనలో ఉన్నటువంటి వివిధ స్థాయి లీడర్లు కాదా అధ్యక్ష? ఇది తెలంగాణ సమాజం మొత్తం ఆలోచిస్తలేదా అధ్యక్ష? ఇంత విధ్వంసం చేసి, ఇంత విధ్వంసాన్ని సృష్టించి ఈరోజు మా ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రిని, మా మంత్రుల్ని రకరకాలుగా మాట్లాడుతుంటే తెలంగాణ సమాజం గమనిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం మొత్తం కూడా నాశనమైందని చెప్పేసి చెప్తున్నా అధ్యక్ష. నేను ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నా అధ్యక్ష, హైదరాబాదులో
15 లక్షల సంబంధించినటువంటి ఇండ్లు కట్టి అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి అధ్యక్ష. ఈ 15 లక్షల ఇండ్లకు పర్మిషన్లు ఇచ్చింది కొన్ని రియల్ ఎస్టేట్, కొన్ని బిల్డర్స్, వాసవి కావచ్చు, ఇంకా అనేక రకాల వాళ్ళ చెప్పు చేతుల్లో ఉన్నటువంటి వాళ్లకు అడ్డగోలుగా కమిషన్ల కోసం పర్మిషన్లు ఇచ్చి ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీపించినటువంటి క్రమాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇట్లనే చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు మేమే పరిపాలిస్తాం, 20 సంవత్సరాలు మేమే అని చెప్పేసి పదే పదే గత పాలకులు గత ప్రభుత్వంలో మాట్లాడినటువంటి సందర్భం ఉంది అధ్యక్ష. వీళ్ళు చేసినటువంటి స్కీములు, వీళ్ళు తీసుకొచ్చినటువంటి గతంలో తీసుకొచ్చినటువంటి స్కీములు ఓట్ బ్యాంక్ రాజకీయాలకు సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి స్కీమ్లా తీసుకొచ్చారు తప్ప తెలంగాణ దిశ దశ మార్చేటువంటి ఒక్క స్కీమ్ను కూడా తీసుకురాలేదని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి చూస్తే ఇరిగేషన్ ప్రాజెక్టులు మొత్తంగా దక్షిణ తెలంగాణని ఎండబెట్టిర్రు, దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులపైన వివక్షత చూపించారు, దక్షిణ తెలంగాణకు నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఆలోచన లేకుండా చేశారు. దక్షిణ తెలంగాణలో ఒక్క ప్రాజెక్ట్ అంటే ఒక్క ప్రాజెక్టు పూర్తి చేసినటువంటి దాఖలాలు లేవు, నీళ్ళు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు అధ్యక్ష. ఈ 14 నెలల్లో మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మా బ్రాహ్మణ వెల్లాంల ప్రాజెక్టు ఈరోజు రైతులు కాలువల ద్వారా నీళ్లు నింపుకుంటారు అధ్యక్ష. నిన్నగాక మొన్న మా రాజగోపాల్ అన్న కాన్స్టిట్యున్సీ కూడా నీళ్ళు అందినాయి అధ్యక్ష. తపన ఉంటే, కమిట్మెంట్ ఉంటే, ప్రజల పట్ల రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఏమి చేయొచ్చు అని ఈ 14 నెలల కాలంలో మా ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న గారు, మా కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న గారు మా జిల్లాల చేసి చూపించిందని చెప్పేసి సగర్వంగా ఈరోజు నేను ఈ సభ ముందు చెప్తున్నా అధ్యక్ష. అట్లాగే మా బ్రాహ్మణ వెల్లంలతో పాటు మా పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి కాలువలు గడిచిన ప్రభుత్వంలో గడిచిన పాలకులు ఆ కాలువలకు టెండర్లు పిలిచి ప్రాజెక్టులు కాకుండా టెండర్లను సంబంధించిన వాళ్ళ బినాములకు ఇచ్చుకొని గందరగోళం చేసిరు తప్ప నీళ్ళు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు అధ్యక్ష. ఆనాడు ఆ ప్రాంతంలో చెప్తారు, రాజగోపాల్ అన్న గారు తన సొంత ఖర్చులతోని సొంత జేసీబీలతోని నీళ్ళు ఇచ్చిందని చెప్తారు. కానీ ఈరోజు ప్రజాపాలన వచ్చిన తర్వాత, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రాంతానికి పిల్లాపల్లి ద్వారా నీళ్ళు ఇస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈ విషయాన్ని గవర్నర్ గారు ప్రస్తావించడం చాలా గర్వంగా మేము ఫీల్ అవుతున్నాం అధ్యక్ష, జిల్లా ప్రజలుగా. దాంతోపాటు మూసీ విషయాన్ని కూడా గవర్నర్ గారు స్పీచ్లో ప్రస్తావించారు అధ్యక్ష. ఈ మూసీ అనేటువంటిదే మాకు జీవనది, ఈ మూసీ అనేటువంటిదే నల్గొండ ప్రజలకు జీవనది, బుక్కెడు బువ్వ పెట్టేటువంటి ఈ ప్రాజెక్ట్ అని చెప్పేసి చెప్తా ఉన్నా. ఈ మూసీ నీళ్లు ఈరోజు మేము చెరువులు నింపినాం అధ్యక్ష. చెరువులు నింపినాం కానీ గ్రౌండ్ వాటర్ పెరుగుతలేదు. గ్రౌండ్ వాటర్ పెరగకపోవడానికి కారణం ఏంటంటే ఈ మూసీ నీళ్లు బాగా చిక్కగా ఉండటం మూలంగా భూమిలోకి ఇంకుతలేవు, గ్రౌండ్ వాటర్ పెరుగుతలేదు. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు మూసీని ప్రక్షాళన చేస్తామని చెప్పటం, మూసీ ప్రక్షాళన కోసం ప్రణాళిక రచించడం మా జిల్లా ప్రజలు, మా ప్రాంత ప్రజలు చాలా గర్వంగా ఫీల్ అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అధ్యక్ష. గవర్నర్ గారు కూడా మూసీ ప్రక్షాళనను ప్రస్తావించడం, మా ప్రాంత ప్రజలు కూడా ఇది తొందరగా ముఖ్యమంత్రి గారు యుద్ధ ప్రాతిపదిక మీద చేస్తారనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా ప్రజలు భావిస్తున్నారనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఇంకా నేను చెప్పుకుంటూ పోతే ఈరోజు కులగణన దాదాపు దశాబ్దాల తరబడి ఎస్సీ ఏబిసిడీల వర్గీకరణ అనేటువంటిది చాలా ఏళ్ల తరబడి ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి అంశం అధ్యక్ష. ఈ అంశానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాగానే ముఖ్యమంత్రి గారు, మా మంత్రివర్యులు దామోదరం రాజనరసన్న గారు వీళ్ళిద్దరూ కూడా చొరవ తీసుకొని సుప్రీంకోర్టులో అఫిడవిట్ చేసి ఈరోజు వర్గీకరణ కేటగరైజేషన్ కూడా షమీమ్ అఖ్తర్ గారి కమిషన్ ఏర్పాటు చేసి వేగంగా దాన్ని పూర్తి చేస్తున్నందుకు కూడా మేము ఈ సందర్భంగా ఈ అంశాన్ని కూడా గవర్నర్ గారు ప్రస్తావించినందుకు గవర్నర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇంకా ప్రజలందరూ కూడా ఈరోజు ఒకటే కోరుకుంటున్నారు అధ్యక్ష, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి క్రమంలో
ముందుకు నడుపుతున్నటువంటి క్రమంలో సంక్షేమాలు ఒక్కటిగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నటువంటి క్రమంలో ఎంత ఆర్థిక ఒత్తిడి ఉన్నా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా 4 రోజులు ఆలస్యమైతే అయింది కానీ 6 గ్యారెంటీల్ని 100% ఇంప్లిమెంటేషన్ చేస్తామనేటువంటి ఒక విశ్వాసాన్ని, నమ్మకాన్ని ప్రజలకు కల్పించిందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. రైతులకు సంబంధించి రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ ఏకకాలంలో 20,000 కోట్ల రూపాయల వరకు రుణాలు మాఫీ చేసినటువంటి ప్రభుత్వం బహుశా దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం అని చెప్పేసి సగర్వంగా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. గతంలో రుణమాఫీ చేసిరు, ఆ రుణమాఫీ కూడా 4 విడతలుగా చేసిరు. అయినటువంటి రుణమాఫీ కూడా 90% వడ్డీలకు సరిపోయింది తప్ప రైతులకు ఒనగురింది కూడా ఏం లేదు. దాంతో పాటుగా రైతులకు ఇచ్చినటువంటి Keep watching Star TV.